తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కనీసం 14 స్థానాలను గెలుచుకోవాలన్నది టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోవటోంది. అయితే రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకు గాను 2 ఎంపీ సీట్లపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ భావిస్తున్న ఖచ్చితంగా గెలుస్తామనే స్థానాల్లో ఖమ్మం ఎంపీ సీటు ఒకటి. దాంతో ఈ నియోజకవర్గానికి పోటీ ఎక్కువైంది. భారీగా ఆశావాహులు ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. టికెట్ దక్కితే చాలు గెలుస్తామన్న భావన చాలా మందిలో నెలకొనడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరు పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. దాంతో ఈసారి ఎలాగైనా ఈ సీటు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరోసారి తలపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ ఇరువురు నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నీ తానే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇటు ఖమ్మం, అటు కరీంనగర్ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.